సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సెత్ రాలిన్స్ అండ్ సీఎం పంక్ మధ్యలో కిరాక్ అంటే కిరాక్ సెగ్మెంట్ మనకి చూడడానికి దొరికింది. అండ్ మీరు ఒకవేళ ఈరోజు ఈ సెగ్మెంట్ని మీరు మిస్ చేసినారంటే మీరు ఇలా స్టోరీ లైన్లో అంటే ఇలా ఫ్యూడ్లో మీరు చాలా జబర్దస్తింగ్ మిస్ అయిపోతారు బాస్. ఎందుకంటే మామూలుగా మాట్లాడలేదు, చాలా రియల్గా మాట్లాడినారనేమాట. చాలా అంటే మన సెత్ రాలిన్స్ అయితే AEWకి అక్కడ ఇండైరెక్ట్లీ మెన్షన్ చేసినారు బాస్. అంటే చాలా జబర్దస్త్ ఉండే సెగ్మెంట్, మొత్తం కవర్ చేస్తాను ఈ సెగ్మెంట్, డోంట్ వరీ. అండ్ బాస్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్ మళ్ళీ ఒకసారి ఈరోజు మన జే ఊసో పైన అటాక్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు సోలో సికోవా ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసినారు మన రోమన్ రేన్స్కి. అండ్ నిజం చెప్పాలంటే బాస్, రోమన్ రేన్స్ లేనిది ప్రెజెంట్ ఇప్పుడు అది రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏ షో అయినా సరే రోమన్ రేన్స్ లేనిది స్టోరీ లైన్ నడుస్తలేదు అన్నమాట. ఎందుకంటే ఈ రోజు మీ రోమన్ రేన్స్కి మన సీఎం పంక్ సెగ్మెంట్లో మెన్షన్ చేసిన, అంటే చాలా సెగ్మెంట్లో మెన్షన్ చేసిన అనమాట, మొత్తం కవర్ చేస్తాను. సో బాస్ ఈ వీడియో మీరు లాస్ట్ కంపల్సరీ చూడండి. అండ్ అంతేకాదు ఈరోజు ఆల్రెడీ ఒక ఫస్ట్ వీడియో వచ్చిందనమాట, ఎందుకంటే 2 days నుంచి అప్డేట్స్ వీడియో అప్లోడ్ చేయాలని నేను ఫస్ట్ అప్డేట్స్ కవర్ చేసినాను. సో ఈరోజు మార్నింగ్ అప్డేట్స్ వీడియో వచ్చేసింది. అండ్ ఈరోజు మార్నింగ్ నేను అప్డేట్స్ వీడియోలో ఒకటి కవర్ చేసిన అనమాట. లైక్ నేను ఒకటి స్టార్ట్ చేస్తాను చెప్పినా కదా, జస్ట్ ఒక ట్రయల్ వేస్తాను చెప్పినాను. సో నేను ట్రయల్ వేసినాను. సో ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటా. సో బాస్ చూడండి, ఇప్పుడు మనమైతే స్టార్ట్ చేసినాం అనమాట. మన గోల్ ఏంటంటే ఇప్పుడు కనీసం 2025లో అయినా మన రస తెలుగు ఛానల్లో 1,00,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావాలి. సో అందుకే అన్ని ట్రై చేస్తున్నాను. సో దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే ద న్యూ డే అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. ద న్యూ డే రాగానే సేమ్ మన డామినిక్ లాగానే అనుకోండి, ఫ్యాన్స్ అస్సలు మాట్లాడడానికి ఇస్తలేరు. అంటే వీళ్ళు ఏం మాట్లాడినా ఫ్యాన్స్ క్రాక్గా బూ చేస్తున్నారనేమాట. సో బాస్ అప్పుడే అక్కడ మన జే ఊసో వచ్చినారు. అసలు ఈరోజు రా స్టార్టింగ్లోనే మన కామెంటర్స్ చాలా క్లియర్గా చెప్పినారనేమాట. అంటే ఈరోజు మన లాస్ట్ రా మన USA నెట్వర్క్ పైన, సో నెక్స్ట్ రా ఇక డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ పైన వస్తాయి. సో ఇదంతా వీళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. జే ఊసో వస్తున్నాడని చెప్పినారు, బట్ అక్కడ ద న్యూ డే వచ్చిండే. అండ్ బాస్ అందుకనే మన అక్కడ జే ఊసో అక్కడ వచ్చేసినారు. జే ఊసో రింగ్లో రాగానే వాళ్ళు మన ఎగ్జైర్ వుడ్స్ మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ మరొకసారి పూజ చేసినారు. సో అప్పుడే మన ఎగ్జైర్ వుడ్స్ ఏమన్నారంటే, ఓ ఇప్పుడు ఏంది అంటే ఇప్పుడు నేను జే ఊసోతో మాట్లాడద్దా, అసలు ఇదంతా ఏంది అని ఒక టైప్లో మన ఎగ్జైర్ వుడ్స్ చెప్పినారు. సో మన జే ఊసో చెప్పినారు అనమాట. అంటే నువ్వైనా కనీసం మా సైడ్ నుంచి మాట్లాడని చెప్పినారు. సో అప్పుడే మన జే ఊసో వీళ్ళ ఎక్కిరిచ్చేస్తారు అనమాట. అండ్ మన జే ఊసో ఫ్యాన్స్ చెప్పినారు ఇందం మనం అంటే వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఇందామని చెప్పినా, బట్ అయినా ఫ్యాన్స్ బూక్ చేసినారు. సో అప్పుడే మన జే ఊసో క్లియర్లీ ఇలా చెప్పేసినారు, ద న్యూ డే సగం చెప్పేసినారు అనమాట. సో వీళ్ళకి చాలా మండిపోయింది. సో వీళ్ళు అటాక్ చేద్దాం అనుకున్నారు, బట్ వీళ్ళు అటాక్ చేయకుండా అంటే వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన జే ఊసో అక్కడ చాలా క్లియర్లీ మెన్షన్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఇప్పుడు ఈ న్యూ బ్లడ్ లైన్ సంగతి మొత్తము మన OTC అంటే రోమన్ రేన్స్ చూసుకుంటాడు అనమాట. దాంట్లో ఏం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే డ్రూ మ్యాకింటైర్ గురించి మాట్లాడితే డ్రూ మ్యాకింటైర్ మా జోలికి చాలా వస్తున్నాడు అనమాట. సో అందుకే నేను డ్రూ మ్యాకింటైర్ చూసుకుంటాను. సో డ్రూ మ్యాకింటైర్ నువ్వు ఎక్కడున్నా సరే ఇక్కడ రింగ్లో వచ్చాయని పిలిచినారు. కానీ అంతలోనే అక్కడ స్క్రీన్లో కనిపించినారనమాట మన న్యూ బ్లడ్ లైన్ మెంబర్స్ లైక్ సోలో సికోవా, జేకబ్ ఫాటు, టామా టోంగా మనకు అక్కడ స్క్రీన్లో కనిపించినారు. అండ్ మన సోలో సికోవా ఏమన్నారంటే, హే జే ఊసో నువ్వు ఎక్కువ మా గురించి ఆలోచించు, అర్థమవుతాను నీ గురించి ఆలోచించు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఏం జరిగింది అది నీకు తెలుసు అనమాట. సామీ జైన్ మా జోలి కోసం, సో సామీ జైన్కి ఏం చేసినా మీకు తెలుసు. అండ్ ఇంకోటి ఏంటంటే ఓపెన్గా చెప్పాలంటే మీరు రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళి చాలా పెద్ద తప్పు చేసినారు. ఎందుకంటే రోమన్ రేన్స్ మీ అందరితో ఏం చేసినాడో అది మీకు తెలుసు, చాలా అన్యాయం చేసినాడు. బట్ అయినా మీరు రోమన్ రేన్స్ సైడ్ వెళ్ళినారనేమాట. మీరు అస్సలైన రియల్ బ్లడ్ లైన్ సైడ్ వచ్చేది ఉండే. అండ్ అస్సలైన రియల్ బ్లడ్ లైన్ ఎవరు? మేము, అర్థమవుతుందా? సో మీరు మా సైడ్ వచ్చే ఉండే, బట్ మీరు రాలేదన్నమాట. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఈ హూలాఫాల్ ఎక్కడికి వెళ్ళేదన్నమాట. నెక్స్ట్ రాలో నెట్ఫ్లిక్స్ డెబ్యూ రాలో ఈ హూలాఫాల్ నా మెడలోనే ఉంటాయి, అర్థమవుతుందా? అంటే ఇది ఎప్పటికీ నా మెడలో ఉంటాయి. ఎవరు నా దగ్గరికి తీసుకోలేరు. ఈ హూలాఫాల్ ఎప్పటికీ నా దగ్గర ఉంటుంది. నేను ట్రైబల్ కాంబాట్ మ్యాచ్లో రోమన్ రేన్స్కి నెక్స్ట్ వీక్ ఓడిపించేస్తాను. అండ్ దాని తర్వాత మీరందరిగా నన్ను ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే అని చాలా క్లియర్లీ మన సోలో సికోవా వార్నింగ్ ఇచ్చేసినారు. రోమన్ రేన్స్కి అక్కడ ఒక చిన్న వార్నింగ్ పంపించేసినారనమాట, రోమన్ రేన్స్కి ఓడిపించేస్తానని. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే ఎంకల్ నుంచి మన డ్రూ మ్యాకింటైర్ వచ్చేసినారు. డ్రూ మ్యాకింటైర్ వచ్చి మన జే ఊసో పైన అటాక్ చేసినారు బాస్. అండ్ మన జే ఊసో
ఫైట్ బ్యాక్ చేసినారు, బట్ అంత పర్ఫెక్ట్గా టక్కర్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే మన డ్రూ మ్యాకింటైర్ వచ్చి పడేసినారన్నమాట ఊసోకి. మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చి ఆపేసినారన్నమాట. సో నిజంగా అంటే మన డ్రూ మ్యాకింటైర్ అప్పర్ హ్యాండ్ ఉంటుంది బాస్. అంటే వీళ్ళు ఇంకా ఎప్పుడు ఇస్తారేమో చూడాలి డ్రూ మ్యాకింటైర్కి. ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ బాగానే ఇచ్చి పడేస్తున్నాడు అన్నమాట వీళ్ళకి. అండ్ బాస్ అంతేకాదు ఇక్కడ ఇలా బ్రాల్ అయితే అయిపోయింది. దాని తర్వాత మనకి మన షార్ట్ కేబుల్ వర్సెస్ ఓటీస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ రింగ్ బయట చాలా తమాషా జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ మన షార్ట్ కేబుల్ టీం, మన ఓటీస్ టీం అంటే వీళ్ళందరూ అక్కడ రింగ్ సైడ్ ఉంటారు అనమాట. సో అందుకని మ్యాచ్ మధ్య చాలా డ్రామా జరిగింది. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన షార్ట్ కేబుల్ బాస్. ఎస్ అంటే మన ఓటీస్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో మన షార్ట్ కేబుల్ గెలిచినారు బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్ మీద చాలా జరిగింది, లైక్ రింగ్ బయట చాలా జరిగాయి అన్నమాట. దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయినారు మన ఓటీస్. సో అందుకని మ్యాచ్లో ఆఖరికి టైప్అవుట్ చేసినారనమాట. అండ్ బాస్ ఈ మ్యాచ్లో షార్ట్ కేబుల్ గెలిచినారు, ఓటీస్ ఓడిపోయినారు. సో నెక్స్ట్ R-Truth ఎంట్రీ అయినప్పుడు మన పీట్ డన్ వచ్చి అటాక్ చేసినారు. ఎందుకంటే మన R-Truth బుచ్ అని పిలుస్తున్నారు. సో అది పాత క్యారెక్టర్ అండ్ ఆ బుచ్ పేరు అస్సలు నచ్చదంట మనకి. సో అందుకని చాలా కోపంగా అటాక్ చేసినారు మన R-Truth పైన. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా చిన్న బ్రాల్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ఒక అంటే ఫైనల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికి అన్నమాట. మన జోయ్ స్టార్క్ వర్సెస్ డకోటా కాయ్ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే, చాలా మంచి రెస్లింగ్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది డకోటా కాయ్ వర్సెస్ జోయ్ స్టార్క్ మధ్యలో. అండ్ బాస్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన డకోటా కాయ్. అండ్ ఇది ఒక సెమీఫైనల్స్. సో నెక్స్ట్ మనకి ఓ మంచి 6-man tag team మ్యాచ్ చూడడానికి దొరికింది. ద వార్ రైడర్స్ డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ మన జడ్జ్మెంట్ డే మధ్యలో. అండ్ బాస్ మీకు తెలుసు ఇప్పుడు జడ్జ్మెంట్ డే ఫైట్ చేస్తా అంటే నంబర్స్ గేమ్ ఉంటుంది కంపల్సరీ, అంటే వాళ్ళు చీటింగ్ చేస్తారు మధ్యలో. అండ్ బాస్ చీటింగ్ జరిగింది ఈ మ్యాచ్లో. బట్ అయినా బాస్ ఈ మ్యాచ్లో డేమియన్ ప్రిస్ట్ మన వార్ రైడర్స్ చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారు మన జడ్జ్మెంట్ డేకి. అండ్ ఈ మ్యాచ్ విన గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డేమియన్ ప్రిస్ట్ అండ్ వార్ రైడర్స్ గెలిచినారు. అండ్ గెలిచిన తర్వాత మళ్ళొకసారి మన జడ్జ్మెంట్ మెంబర్స్ అటాక్ చేసినారు బాస్. మన డేమియన్ ప్రిస్ట్ పైన అటాక్ చేసినారు. అండ్ అప్పుడే మన వార్ రైడర్స్ మెంబర్ రింగ్లో రాగానే అలా అటాక్ని ఆపేసినారు, రింగ్ బయటికి వెళ్ళిపోయినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ మన జేవుస్తో కలిసినారన్నమాట. అండ్ జేవుస్ చాలా కోపంలో ఉంటారు. సో అందుకని ఆడమ్ పియర్స్ ఏమన్నారంటే, చూడు డ్రూ మ్యాకింటైర్ ఈ మధ్య చాలా ఓవర్ చేస్తుంది, సో అందుకే నేను ఏరియా బయట మొత్తం అంటే ఏరియా బయట పంపించేసినాను మన డ్రూ మ్యాకింటైర్కి. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీక్ నాకు తెలుసు నీకు డ్రూ మ్యాకింటైర్ కావాలని, సో అందుకే ఒక పని చేద్దాం, నెక్స్ట్ వీక్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో నేను నీకు డ్రూ మ్యాకింటైర్కి ఇస్తాను. అంటే డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ జేవుస్ మ్యాచ్ బుక్ చేసినానమాట మన ఆడమ్ పియర్స్. సో నీకు ఓకేనా అంటే మన జేవుస్ ఈట్ అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయినారు. సో బాస్ ఇంకేముండే ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వీక్ రాలో మనకి జేవుస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. సో నెక్స్ట్ మన ద మిస్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అనమాట. అండ్ ఆ ఇంటర్వ్యూలో ద మిస్ మన వాట్స్ ఫ్యామిలీకి లంచం ఆఫర్ ఇస్తుంటారు అనమాట. అంటే నెక్స్ట్ వీక్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ అంటే లాస్ ఏంజలస్ ఉందన్నమాట. సో అక్కడ చాలా మంచిగా ఉంటుంది, మీకు 5-star హోటల్ కావాలన్నా నేను ఇస్తాను, బుక్ చేపిస్తాను. అండ్ అంతేకాదు ఇంకా చాలా ఆఫర్స్ ఇచ్చినారనమాట. ఇంకా చాలా అంటే చాలా లంచం ట్రై చేసినారు. అండ్ గొడవలు ఎందుకు డైరెక్ట్గా మాట్లాడి ఫినిష్ చేస్తే అయిపోతాయి కానీ ఈ టైప్లో మన ద మిస్ మాట్లాడుతుంటే సో అప్పుడే కైరన్ క్రాస్కి కాల్ వచ్చింది. అండ్ బాస్ ఇంకేముంటే అప్పుడే ద మిస్ అక్కడికి వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన లుడ్విగ్ కైసర్ది. సో లుడ్విగ్ కైసర్ రింగ్లో వచ్చి చెప్పినారు అంటే మన బ్రాన్ బ్రేకర్కి వార్నింగ్ ఇస్తుంటారు అనమాట. ఓపెన్ చెప్పాలంటే మన అంటే లుడ్విగ్ కైసర్ ఒక A+ సూపర్ స్టార్ అనమాట, కొంచెం గొప్పగా మాట్లాడినారు. అండ్ బ్రాన్ బ్రేకర్ అక్కడ పిలిచినారు కానీ అక్కడ వచ్చింది ఇంకెవరు కాదు మన షేమస్. అండ్ బాస్ అక్కడ షేమస్ రాగానే మనకి ఇలా మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది బాస్. బాగానే బ్రాల్ అంటే ఫస్ట్ వచ్చి మన షేమస్ కొంచెం బాగా అటాక్ చేసినారు లుడ్విగ్ కైసర్ పైన. అండ్ దాని తర్వాత లుడ్విగ్ కైసర్వి అటాక్ చేసినారు అనమాట షేమస్ పైన. అంటే ఇద్దరు కొంచెం బాగానే ఫైట్ చేసినారు, అంటే మన షేమస్ ఫినిషర్ ఇచ్చేసినారు అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ఇంకొక సెమీఫైనల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది మన ఇయో స్కై వర్సెస్ లైరా వల్కేరియా మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ మన డకోటాకాయ్ ఏమని చెప్పి అంటే మన ఇయో స్కై గెలిచిన ఓకే అంటే మేము ఇద్దరం ఫైట్ చేయడం అది మాకోసము అంటే బ్యాడ్ కాదన్నమాట, మాకోసం చాలా గొప్ప విషయం, ఒకవేళ మేము అంటే 1-on-1 ఫైట్ చేస్తాం ఈ టైప్లో వాళ్ళు చెప్తూనే ఉంటారు ఈరోజు మొత్తం రాలో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే చాలామంది ఇయో స్కై అనుకున్నారు ఈ మ్యాచ్లో, బట్ ఈ మ్యాచ్లో గెలిచేది ఇంకెవరు కాదు మన లైరా వెల్కేరియా
వల్కేరియా బాస్ లైరా గెలిచింది ఈ మ్యాచ్లో. అండ్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఫైనల్ రౌండ్ కోసం మన డకోటా కాయ్ వర్సెస్ మన లైరా వల్కేరియా మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ ఈ మ్యాచ్ మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అనుకున్నాం, కానీ కాదంట 2 weeks అని చెప్తున్నారు. సో 2 weeks తర్వాత ఇలా మధ్యలో మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది మన రాలోనే. సో నెక్స్ట్ మన ఆడమ్ పియర్స్ యొక్క ఇంటర్వ్యూ చూడడానికి. అండ్ ఆ ఇంటర్వ్యూలో ఆడమ్ పియర్స్ నెక్స్ట్ వీక్ కాకపోయి రాకి చాలా హైప్ చేసినారు. అండ్ మన USA నెట్వర్క్కి థ్యాంక్ యూ అని చెప్తారన్నమాట. ఎందుకంటే ఒక 30 సంవత్సరాల నుంచి 1993 నుంచి మన రా USA నెట్వర్క్ పైన వస్తుందన్నమాట అలా కంట్రీలో. సో అందుకని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది కదా, సో అందుకనే మన USA నెట్వర్క్ వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పినారనమాట. అండ్ నెక్స్ట్ వీక్ రా మామూలుగా ఉండేది మన జాన్ సీనా వస్తున్నారని అనౌన్స్మెంట్ చేసినట్టే ముందే అడ్వర్టైజ్ ఉండే మీ అందరూ ఒకటి తెలుసు. సో అదే చెప్పినారనమాట. రోమన్ వర్సెస్ సోలోసికా మ్యాచ్ ఉంది, సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మ్యాచ్, జెউస్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్, లీ మోర్గన్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ అనమాట. జాన్ సీనా వస్తాడని ఈ టైప్లో హైప్ చేసినారు మన నెక్స్ట్ రాకి. అండ్ అప్పుడే మన బ్రాన్ బ్రేకర్ వచ్చేసినారు. బ్రాన్ బ్రేకర్ వచ్చి అంటే మనం మాట్లాడినాం కదా, అంటే మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అని ఈ టైప్లో కొంచెం మాట్లాడుతుంటారు అనమాట. ఎవరున్నా సరే నేనేం పట్టించుకొని చెప్పినారు, అపోనెంట్ ఎవరున్నా సరే ఈ టైప్లో మాట్లాడినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత మనకి అంటే అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది అనమాట. అంతలోనే అక్కడ ముందు వచ్చేసినారు మన సెత్ రాలిన్స్. సో మన సెత్ రాలిన్స్ వచ్చి అక్కడ వెల్కమ్ టు మండే నైట్ రాలిన్స్ అని అందరికీ వెల్కమ్ చేసినారు. మన సెత్ రాలిన్స్ విజనరీ అదని చెప్పినారు అనమాట, హోస్ట్ అని చెప్పినారు. అండ్ అంతేకాదు బాస్ మన సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే ఈరోజు మన రా అంటే ఈ సంవత్సరంది లాస్ట్ రా అండ్ USA నెట్వర్క్ ఒక లాస్ట్ రా కదా. సో నెక్స్ట్ వీక్ అంటే మన నెట్ఫ్లిక్స్లో వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ ఈరోజు నిజం మామూలుగా ఉండదు. అండ్ ఇంకోటి జస్ట్ ఒక వారం ఉంది. అండ్ ఒక వారంలో నేను ఫైట్ చేయబోతున్నాను అంటే మన CM Punkతో, అంటే వాయిస్లెస్ వర్సెస్ మన విజనరీ అనమాట. అంటే ఇక్కడ మండే నైట్ మసాహా ఆ పేరు మెన్షన్ చేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ అంతేకాదు సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే బెస్ట్ ఇన్ ద వరల్డ్ వర్సెస్ ద రియల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ మధ్యలో, అంటే మన సెత్ రాలిన్స్ రియల్ బెస్ట్ ఇన్ ద వరల్డ్ అంట. సో ఇలా మధ్యలో కరెక్ట్ ఒక వారంలో అంటే నెక్స్ట్ వీక్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో కిరాక్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ ఈ మ్యాచ్కి అంటే ఇలా మ్యాచ్ చాలా హైప్ చేసినారు బాస్. అండ్ నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్కి అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మ్యాచ్ ఆల్రెడీ ఒక క్రాక్ మ్యాచ్ అని అందరూ తెలుసు అనమాట. అండ్ బాస్ అంతేకాదు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే మనం ఒక డీల్ చేద్దాం అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ చెప్తున్నారనమాట. అండ్ ఆ డీల్ ఏంటంటే నెక్స్ట్ వీక్ మా మ్యాచ్ తర్వాత నేను దాని తర్వాత కాకపోయే రాలో నేను కనిపిస్తాను, దాని తర్వాత కాకపోయే రాలో నేను కనిపిస్తాను, అండ్ దాని తర్వాత కాకపోయే రాలో నేను కనిపిస్తాను, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను అనమాట. కానీ అదే CM Punk గురించి మాట్లాడు. CM Punk ఏం చేశాడు, CM Punk ఎప్పుడు ఏడుస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు, ఏడుస్తుంటా కొంచెం ఎక్కిరిస్తుంటారు అనమాట మన సెత్ రాలిన్స్. అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన CM Punkది. సో బాస్ మన CM Punk ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ జబర్దస్త్గా చీర్ వేసినారు. అండ్ CM Punk రింగ్లో వచ్చి చెప్పినారు, ఏం మాట్లాడుతున్నాను సెత్ రాలిన్స్ ఎప్పుడు ఇలాంటి లైన్ ఎప్పుడు ఇన్లే అనమాట. సో ఆ లైన్ ఏందో చెప్తాను. మన సెత్ రాలిన్స్ ఇందాక ఏమన్నారంటే CM Punk వచ్చే ముందు అంటే మన CM Punk మరొకసారి ఒక 10 సంవత్సరాలు మాయమైపోతాడు, ఇంటికి అంటే బాల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు అనమాట. ఇప్పుడు అది ఏ బాల్స్ ఏందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో తీసుకొని వెళ్ళిపోతాడు ఈ టైప్లో ఈ మాట చెప్పి ఎక్కిరించినారు. సో అప్పుడు CM Punk ఏమైనా నడుస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అంటే బాల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడా, అసలు ఇలాంటి లైన్ ఎప్పుడు ఇనలేదు. లాస్ట్ టైం ఎవరు మాట్లాడినారు ఇదంతా. ఇప్పుడు ఇలా మాట్లాడితే అంటే మన స్టోన్ కోల్బీ ఫైట్ చేయడం అనమాట. అంటే సో స్టోన్ కోల్బీ వెళ్ళిపోయిండు. సో దాని అర్థమైంది అంటే స్టోన్ కోల్బీ ఇప్పుడు అంటే బాల్ తీసుకొని వెళ్ళిపోయిండా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నాకు ద మ్యాన్ కనిపిస్తలేదు. అండ్ ద మ్యాన్ ఎవరు, మన సెత్ రాలిన్స్ వైఫ్ బెక్కీ లించ్. సో మన CM Punk సెత్ రాలిన్స్ వైఫ్కి మధ్యలో తీసుకొచ్చినారు. అండ్ మా CM Punk ఏమన్నారంటే నీ వైఫ్వి కనిపిస్తలేదు, సో ఇప్పుడు ఏంది అంటే నీ వైఫ్ అంటే బాల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిందా ఏంది అని నువ్వేం మాట్లాడుతున్నావు, అందరికి వదిలేసి వెళ్ళిపోయాను, అంత సీన్ లేదు బాబు. అంటే ఎవరికి నేను అంటే ఒంటరి వారు చేసి పోలేదన్నమాట, నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా అర్థమవుతుంది అని ఈ టైప్లో చెప్పినారు. అండ్ నేను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు దాని లాభం లేపి నువ్వు కొంచెం పేరు సంపాదించుకున్నావు. సో అది నా ఇష్టం ఉండే, వెళ్ళిపోవడం నా ఇష్టము, పేరు సంపాదించడం అది నీ ఇష్టం ఉండే, అర్థమవుతుందా. అండ్ అంతెందుకు సెత్ రాలిన్స్ 10 సంవత్సరాల సంగతి వదిలేయి, 10 సంవత్సరాల గురించి కాదు, మనం లాస్ట్ రీసెంట్ జరిగిన 10 months గురించి మాట్లాడదాం, 10 నెలల గురించి మనం మాట్లాడదాం. నీ నెక్ ఎలా ఉంది సెత్ రాలిన్స్, అండ్ నీ ఎలా ఉంది, మొఖాల పేరుందా? ఎందుకంటే ఓపెన్లీ చెప్పాలంటే చూడు, మన బిగ్ బ్రాన్సన్ ఒకటిగా 2గా 6 సునామీస్ నీకు ఇచ్చి పడేసిండు. సో నీలో అంత దమ్ లేకుండే, వచ్చి రివెంజ్ తీసుకున్నంత దమ్ అయితే నీలో లేదన్నమాట. నేను వచ్చినాను, నేను ఫైట్ చేసినాను బిగ్ బ్రాన్సన్ రీడ్కి, అంటే నేను మన బ్రాన్సన్ రీడ్కి ఇంజూరీ చేసినాను అన్నమాట. సో నువ్వేం చేసినావు,
నువ్వైతే ఏం చేయలేకపోయినావు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ముందే చెప్పినాను, నేను ఇక్కడ డబ్బులు సంపాదించడానికి వచ్చినాను, అర్థమవుతుంది. ఇక్కడ ఫ్రెండ్స్ కోసం కాదు, డబ్బులు సంపాదించి వచ్చినాను. అండ్ నెక్స్ట్ వీక్ నేను నిన్ను ఓడిపించి అంటే నీకు జబర్దస్త్ ఇచ్చి పడుస్తాను అనమాట, నేను ఇది పలకొట్టేస్తాను. అండ్ దానికోసం నాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయన్నమాట, అర్థమైంది. ఆ తమ్ముడు అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమైందంటే నేను నీ తమ్ముడిని కాదు, అర్థమవుతుందా. ఆ కాలం ఎప్పుడు అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ అందరికీ వదిలేసి వెళ్ళిపోయినావు, కానీ వీళ్ళు ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోలేదు. అండ్ నా వైఫ్ గురించి మాట్లాడితే, వెకిలింజ్ గురించి మాట్లాడితే, నా వైఫ్ అంటే సెత్ రాలిన్స్ వైఫ్ ఇంట్లో ఉందన్నమాట. అంటే మా కిడ్కి చూసుకుంటుంది, అంటే అలాగ బేబీ ఉంది కదా, సో ఆ బేబీకి అంటే అలా మన సెత్ రాలిన్స్ భార్య అంటే మన వెకిలింజ్ చూసుకుంటుంది అంట. సో కానీ నువ్వేం చేస్తావు అంటే నీకు అలాంటి ఫీలింగ్ ఏం అర్థం కాదు అని కొంచెం ఎక్రీజ్ చేసినారు, పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు. అండ్ అందుకే సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, చూడు సీఎం పంక్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏంటంటే నువ్వు చాలా ట్రై చేసావు, నువ్వు అండ్ నీ దోస్తులు కలిసి చాలా మాట్లాడినారు ఇంటర్వ్యూస్లో ఈ కంపెనీ గురించి, మా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినారు, బట్ మీరు ఏం చేయలేకపోయినారు, అర్థమైందా. అండ్ దాని తర్వాత నువ్వేం చేసినావు, నువ్వు మాకు కాంపిటీషన్ ఇచ్చే కంపెనీలో పోయి అడుగు పెట్టినావు. అండ్ ఆ కాంపిటీషన్ ఎవరు, AEW గురించి మాట్లాడినారు ఇండైరెక్ట్లీ. సో నువ్వు మా కాంపిటీషన్లో వెళ్ళినావు అనమాట, బట్ ఏం చేసినావు, ఏం చేయలేకపోయినావు, అర్థమైందా. అండ్ నువ్వు నన్ను ఏమని పిలుస్తున్నావు అంటే నేను ఒక పెద్ద సెల్ఫిష్ అది అంటున్నావు కదా, అంటే ఆడ ఇంకో వర్డ్ యూజ్ చేసినారు, ఆ వర్డ్ నేను యూజ్ చేయలేను, గైడ్ లైన్స్ అంటే ఒప్పుకోదన్నమాట యూట్యూబ్లో. సో ఇప్పుడు అక్కడ మన సెత్ రాలిన్స్ ఆ మాట చెప్పక నేను అలాంటి మనిషి కాదు, అర్థమైంది. ఇప్పుడు ఇలాంటి అంటే నేను ఏం చేసినా మంచి కోసం చేసినాను, బట్ నీలా కాదన్నమాట. నువ్వైతే ఫ్యామిలీస్కి వదిలేసి వెళ్ళిపోతావు, నువ్వు పారిపోయే రకం. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ ఉండి చాలా జబర్దస్త్ పేరు సంపాదించినాం, మేము ఒక జబర్దస్త్ లెవెల్లో తీసుకొచ్చినాం అనమాట. అండ్ ఇప్పుడు నువ్వు మాతో ఫైట్ చేస్తావా, ఎందుకు ఫైట్ చేస్తావు. ఇప్పుడు నువ్వు నాకు బిగ్ బ్రదర్వే కాదన్నమాట, నువ్వు నా అన్నవి కాదు, ఇప్పుడు నేను నీ బిగ్ బ్రదర్ని, నేను నీ అన్నని. సో అందుకని చెప్తాను, నువ్వు ఇంకా 10 సంవత్సరాలు మాయమైపో. అండ్ ఈసారి 10 సంవత్సరాల డిసిజన్ నీది కాదు, నా డిసిజన్ అనమాట. సో నువ్వు మాయమైపో ఈ టైప్లో ఎక్కిరిచ్చినారు సెత్ రాలిన్స్. సో మన సీఎం పంక్ అక్కడ ఎక్కడిచ్చిన ఇండైరెక్ట్లీ మన ట్రిపుల్ హెచ్కి మెన్షన్ చేసిన, ట్రిపుల్ హెచ్ని బాగా లైక్ చేస్తాడు ఈ టైప్లో అక్కడ మెన్షన్ చేసినారనమాట. అండ్ మన సీఎం పంక్ ఏమైనా అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేసినావు, నువ్వు నీ అసలైన రూపం చూపించినావు, నువ్వు రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినావు, నువ్వు స్టీల్ చైర్తో అటాక్ చేసినావు, నువ్వు ఆ షీల్డ్ అంటే మన షీల్డ్ బ్రేక్ అయింది కదా. సో ఆ మూమెంట్కి అక్కడ మెన్షన్ చేసినారనమాట మన సీఎం పంక్, అంటే నువ్వు మోసం చేసినావు. అండ్ ఇప్పుడు ఇలాంటి పిచ్చి డ్రెస్ వేసుకొని నువ్వు పెద్ద నటిస్తున్నావు, పెద్ద మంచోలా నటిస్తున్నావు, అంటే నీ అసలైన రూపం అంతా చూపిస్తానని. ఇంకోటి ఏంటంటే చూడు మన సెత్ రాలిన్స్, నేను ఇక్కడ తిరిగి వచ్చిన అంటే 7 సంవత్సరాల నుంచి వీళ్ళు నా పేరు చాంట్ చేస్తున్నారు, సీఎం పంక్ అని చాంట్ చేస్తారు. సో అందుకని నేను వచ్చిన వీళ్ళ కోసం, అర్థమవుతుందా. అంటే నేను నీకు ఇచ్చి పడతాను బాగానే వార్నింగ్ ఇస్తుంటారు మన సీఎం పంక్. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే, చూడు సీఎం పంక్ ఎప్పటి నుంచి చెప్పలేదు, ఒకప్పుడు నువ్వు చాలా జబర్దస్త్ ఉండే, బట్ ఇప్పుడు నువ్వు క్యాన్సర్లా మారిపోయినావు సీఎం పంక్, అర్థమవుతుందా. నువ్వు క్యాన్సర్వి, ఈ WWE కోసం క్యాన్సర్వి, బ్యాక్ స్టైల్ కోసం నువ్వు క్యాన్సర్వి అనమాట, నా కోసం చాలా పెద్ద క్యాన్సర్వి అని సెత్ రాలిన్స్ చెప్పినాను. సెత్ రాలిన్స్ ఏమన్నా అంటే క్యాన్సర్లకి ఎట్లా తీసి పడేయాలంటే కట్ చేయాలి, అర్థమవుతుందా. సో నేను నీకు కట్ చేసి పడేస్తాను, అర్థమవుతుందా. అండ్ ఒక వారంలో మన మ్యాచ్ ఉంటుంది, ఆ మ్యాచ్లో నీకు చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాను వార్నింగ్ ఇచ్చేసినారు మన సెత్ రాలిన్స్. నిజంగా చాలా క్రాక్ సెగ్మెంట్ ఉంటే మొత్తం సెగ్మెంట్ నేను ఆల్మోస్ట్ కవర్ చేయడానికి ట్రై చేసినాను బాస్. అందుకని చెప్తాను, వీడియో మీకు కొంచెమే వస్తే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అండ్ బాస్ మీకు ఈ రోజు మన లాస్ట్ రా, మీకు యూఎస్ నెట్వర్క్ లాస్ట్ రా అండ్ మన ఈ సంవత్సరం లాస్ట్ రా మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.